సొంత జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న నేతలు అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పులివెందుల కేంద్రంగా నూతనంగా నిర్మించినటువంటి ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 16 ఎకరాల్లో విస్తీర్ణంలో 175 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇడుపులపాయలో 39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 48 అడుగుల ఎత్తున వైఎస్ఆర్ విగ్రహంతో పాటు ఫోటో గ్యాలరీ, పెవిలియన్ బాక్సులను, చిల్డ్రన్స్ పార్క్, గార్డెన్ ను నిర్మించారు. పులివెందుల సమీపంలో 100 ఎకరాల్లో 66 కోట్లతో ఉలిమెల్ల లేక్ ను ప్రారంభించారు. మ్యూజికల్ లేజర్ ఫౌంటైన్, కిడ్స్ ప్లే ఏరియా లాంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. ఇడుపులపాయలో 39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను సీఎం వై జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 48 అడుగుల ఎత్తున వైఎస్ఆర్ విగ్రహంతో పాటు ఫోటో గ్యాలరీ, పెవిలియన్ బాక్స్లను, చిల్డ్రన్ పార్క్స్, గార్డెన్ ను నిర్మించారు. పులివెందుల సమీపంలో 100 ఎకరాల్లో 66 కోట్లతో ఉలిమెల్ల లేక్ ను కూడా ప్రారంభించారు. ఈ లేక్ మ్యూజికల్ లేజర్ ఫౌంటైన్, కిడ్స్ ప్లే ఏరియా లాంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సొంత జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం వైఎస్ఆర్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న నేతలు అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి వాటి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. ఇక ఇడుపులపాయలో 39.13 కోట్లతో నిర్మించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను కూడా సీఎం వై జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 48 అడుగుల ఎత్తున్న వైఎస్ఆర్ విగ్రహంతో పాటుగా ఫోటో గ్యాలరీ, పెవిలియన్ బాక్సులను, చిల్డ్రన్ పార్కు, గార్డెన్ ను నిర్మించారు. పులివెందుల సమీపంలో 100 ఎకరాల్లో 66 కోట్లతో ఉలిమెల్ల లేక్ ను ప్రారంభించారు. ఇక మ్యూజికల్ లేజర్, అదేవిధంగా కిడ్స్ ప్లే ఏరియా లాంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.